హాయ్ అండి, వెల్కమ్ టు సుజీ మల్టిపుల్ ఛానల్. ఈరోజు నేను మీకు ఇన్స్టెంట్ దొండకాయ పచ్చడి చూపిస్తున్నానండి. ఇది చాలా బాగుంటుంది. ముందుగా వీడియో స్టార్ట్ చేద్దాం. దొండకాయని ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. తడంతా పోయే వరకు పొడి క్లాత్తో తుడిచేసుకోవాలి. ఏమైనా కొద్దిగా తడిగా అనిపిస్తే ఫ్యాన్ కింద ఆరేసుకుంటే సరిపోతుందండి. నీట్గా తడంతా ఆరిపోతుంది. తర్వాత ముక్కలుగా కట్ చేసుకుందామండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మరీ చిన్న ముక్కలు కాకుండా మరీ పెద్ద ముక్కలు కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలండి. అలాగే మెంతులు, ఆవాలు వేంపి ఇలా పెట్టేసుకున్నానండి. వీటిని కూడా పొడి చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి హీట్ చేసుకుందాం. హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఆయిల్ పోసుకుందామండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ కూడా హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని ఇందులో వేయించుకుందాం. కొద్దిగా వేయించుకుందామండి దొండకాయ ముక్కల్ని. దొండకాయలు వచ్చేసి 1/2 కిలో తీసుకున్నానండి. ఇన్స్టెంట్ పచ్చడి కోసం 1/2 కిలో దొండకాయలు తీసుకున్నాను. ఇవి దోరగా వేయించుకోవాలండి. మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఇలా గోల్డ్ కలర్ వస్తే సరిపోతుందండి. మరీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం ఉండదు. మనకి దొండకాయ ముక్కలు వచ్చేసి ఈ కలర్ వస్తే సరిపోతుందండి. చాలా మంచి కలర్ వచ్చాయి. ఇవన్నీ వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. అన్నీ వేయించేసానండి దొండకాయ ముక్కల్ని. ఇప్పుడు ఇందులో సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ వచ్చేసి టేస్ట్కి సరిపడా వేసుకుంటే సరిపోతుందండి. ఏమైనా తక్కువగా అనిపిస్తే లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది. అలాగే కారం వచ్చేసి 4 స్పూన్లు వేస్తున్నానండి. ఆవపిండి వేస్తున్నానండి 1/2 స్పూన్ వరకు. అలాగే మెంతిపిండి కూడా ఒక 1/2 స్పూన్ వేస్తున్నానండి. ఇది 1/2 స్పూన్ అయితే సరిపోతుందండి. ఎక్కువగా వేస్తే చేదు వస్తుంది కాబట్టి. ఇప్పుడు వచ్చేసి చింతపండు గుజ్జు వేస్తున్నానండి. ఇది ఒక 50 గ్రామ్స్ తీసుకున్నానండి. చింతపండు వచ్చేసి ఇలా దగ్గరగా ఉడికించుకోవాలండి. చింతపండు రసం వచ్చేసి దీన్ని కూడా వేసేసి కలుపుకుందాం. ఇవి మొత్తం కూడా మిక్స్ చేద్దామండి దొండకాయ ముక్కలకి పట్టేలాగా. మొత్తం బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి తాలింపు వచ్చేసి ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు తాలింపు రెడీ చేసుకుందామండి. ఈ ఆయిల్ ఇందాక దొండకాయలు వేయించుకున్నదండి. మనకి వేస్ట్ అవ్వకుండా దొండకాయ ముక్కల్లోకి పనికొస్తుంది. కొన్ని పోపు దినుసులు వేసుకుందాం. అలాగే 4 వెల్లుల్లి రేపులు దంచుకొని వేసుకుందామండి. అలాగే కొన్ని ఎండుమిర్చి. ఇవన్నీ కూడా బాగా వేయించుకుందామండి. ఇప్పుడు కొన్ని కరివేపాకు రెమ్మలు వేసుకుందామండి ఇందులో. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత తాలింపు వచ్చేసి మనకి రెడీ అయిందండి. ముందే కలిపి పెట్టుకున్న దొండకాయ ముక్కల్లో వేసేసుకుందాం తాలింపు. ఈ తాలింపు అంతా ముక్కలకి బాగా పట్టేలా కలుపుకుందామండి. సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ వేడి ఆయిల్ పోయడం వల్ల మనకి కారం కూడా మంచిగా మగ్గిపోతుందండి. వెంటనే తినేసేయచ్చు కూడా. చట్నీ వచ్చేసి చాలా బాగుంటుందండి ఇన్స్టెంట్ దొండకాయ పచ్చడి. ఇది మనకు 10 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ఈ పచ్చడి చాలా బాగుంటుందండి వేడన్నంలోకి. మనకు ఇన్స్టెంట్ దొండకాయ పచ్చడి రెడీ అయిందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మనకి ఇది 10 రోజుల వరకు నిల్వ ఉంటుంది, పాడవకుండా ఉంటుందండి. ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.